హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రైస్ చపాతీ. వెయిట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 4 లేదా 5 వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు టమాటో మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు గోరుచిక్కుడుకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం బాగా మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది అన్నం చపాతీ వేటిలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.